వీరు ముగ్గురు కూడా విశాఖపట్నం తరఫున పాల్గొంటూ ఉన్నారు. వీరిది పిడుగురాల సమీపంలోని కొత్త గణేశునిపాడు గ్రామం. వారిది సరే స్వగ్రామం ఏదైనా కూడా ప్రస్తుత నివాసం విశాఖపట్నమే అయిపోయింది. ఆత్మబంధును బాగా ధృవీకరించటం అనేకంటే కూడా బలోపేతం, ఆత్మబంధును బలోపేతం చేసి యోగ ప్రయోజనాలను అందరికీ అందించాలనే ఒక సత్సంకల్పంతో కృషి చేస్తున్నారు శ్రీనివాస గురూజీ. ఒక చిన్న విషయాన్ని వారి నుండి తెలుసుకొని వెంటనే ముగించుకున్నాం. కార్యక్రమాన్ని సరిగ్గా గంటకు పూర్తి చేసుకోవటం మన ఆనవాయితీ. ఒక 5 నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది. సాధారణంగా ఏమిటి అనంటే ఎవరైనా మెరుగైన జీవితాన్ని కోరుకుంటూ ఉంటాం. అంతకుముందు ఫలానా వస్తువు ఉపయోగించాం, అది బాగలేదు, దీనికంటే ఇంకోటి బాగుంది అని ఎవరైనా చెప్తే దానివైపు మొగ్గు చూపుతాం, ఇంకో దానివైపు మొగ్గు చూపుతాం. చీకటి పడినప్పుడు గ్రామాల్లో మన గణేష్ దుబాయ్ లాంటి గ్రామాలకు వెళ్ళినప్పుడు మొట్టమొదట చిన్న చిన్న మినుగురు పురుగులు కనిపిస్తాయి, అదే వెలుతురు. ఆ తర్వాత నక్షత్రాలు కనిపిస్తాయి ఇంకొంచెం వెలుతురుతో. ఆ తర్వాత చంద్రుడు చల్లటి తెల్లటి వెన్నెలను మనకు అందిస్తాడు. బళ్ళున తెల్లారుతుంది, సూర్యుడు బ్రహ్మాండంగా దేదీప్యమానంగా ప్రపంచం మొత్తాన్ని కూడా కాంతితో నింపుతాడు. అలాగే ఒక దీపం ఉన్నది, కొంత వెలుతురునిస్తుంది. కొంచెం దూరంలో ఇంకో దీపాన్ని పెడతాం, ఇంకా వెలుతురు ఇస్తుంది. ఎన్ని దీపాలు ఉంటే అంత మంచిదే. ఎంత జ్ఞానాన్ని ప్రసారం చేస్తే అంత మంచిది సమాజానికి. ఇక అందులో ఏం సందేహమే లేదు. నేను అడిగేది ఏమిటి అంటే, మామూలుగా సిద్ధ సమాధి యోగా అంటున్నారు, హిమాలయ యోగా అంటున్నారు, పిరమిడ్ యోగా అంటున్నారు, వెంకటేశ్వర యోగా అంటున్నారు, ఇంకా ఏవేవో యోగా కేంద్రాలు, వాటి పేర్లు మనం తరచుగా వింటూ ఉన్నాం. ఇప్పుడు మీరు సరళ యోగా అంటున్నారు. మరి మీ యోగ విధానంలో ఏదైనా మెరుగైన లక్షణం ఉన్నదా? అంటే మాది చాలా గొప్పది అని మీరు ఎక్కడా అనలేదు. చాలా చక్కగా మీ విధానాన్ని చెప్పారు, చాలా సంతోషం కలిగింది. ఆత్మ సంయమనంతో మీరు చెప్పిన ప్రతి మాట కూడా బాగుంది. మెరుగైన లక్షణం ఏదైనా ఒక విశిష్టమైనటువంటి గుణం ఏదైనా మీ సరళ యోగలో ఉన్నదా, పొందుపరిచారా? అది తెలుసుకోవాలి అని కుతూహలంతో అడుగుతున్నమాట. సత్యనారాయణ గారు చాలా మంచి ప్రశ్న వేశారండి. చాలామందికి సమస్య ఏంటంటే ఇవాళ రకరకాల యోగాలు ప్రజల ముందుకు వస్తున్నాయి, మరి మేము ఏ యోగాని ఎంచుకుంటే మంచిది అనేటటువంటి ప్రశ్న వారికే కాదు నా మనసులో కూడా ఉదయించడం. నేను ముందు కొన్ని యోగ సెషన్లకు అటెండ్ అయినప్పుడు నేను కూడా మొట్టమొదటి యోగా అంటే కేవలం ఆసనాలు అనుకునేవాడిని అండి. అట్లాగే ఆసనాలు కూడా నేర్చుకున్నాను. నేను బేసిక్గా నాకు చాలా సైంటిఫిక్ మెథడ్ అండి. దేన్ని కూడా గుడ్డిగా నమ్మను, శాస్త్రయుక్తంగా ఉంటే మాత్రమే నమ్ముతాను. అలాంటి మెంటాలిటీ నాది. నేను గత 5 సంవత్సరాలుగా ఒక రకంగా రీసెర్చ్ చేస్తానండి. అది ఇంకా అది ఎండ్ అయింది మాత్రం కాదు, కొనసాగుతూనే ఉంది. నాకు స్పష్టంగా తెలిసినటువంటి విషయం ఏంటంటే యోగా అనేది ఇప్పుడు కనిపెట్టింది మాత్రం కాదండి. మనకి ఎప్పుడో క్రీస్తుకు పూర్వం 5000 సంవత్సరాల క్రితమే మోస్ట్ అథారిటేటివ్గా మనం ఇవాళ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటే వాటన్నిటికీ బేసిస్ ఫౌండేషన్ ఏంటంటే భగవద్గీత అండి. మీరందరూ చాలామందికి తెలిసే ఉంటుంది ఆ పదం, కానీ దాంట్లో ఉన్నటువంటి సారాన్ని మాత్రం చాలామంది తక్కువగా గ్రహించి ఉంటారు. నేను కూడా ఒకప్పుడు అలాగే అనుకున్నాను. కానీ గత కొన్ని సంవత్సరాలుగా పరిశోధన చేస్తూ ఉంటే నాకు తెలిసింది ఏంటంటే ఎవరు ఎక్కడి నుంచి తీసుకొచ్చినా సరే భగవద్గీత నుంచి తీసుకొచ్చింది ఏంటంటే అంతకంటే వేరే మాత్రం ఏం కాదు. అయితే ఇక్కడ మేము అందిస్తున్నటువంటి శిక్షణలో ముఖ్యంగా మా ప్రిన్సిపల్స్ ఏంటంటే పంచకోశ శుద్ధి అని, అంటే వ్యక్తిని శారీరకంగా మానసికంగా మార్పు తీసుకురావటం అండి. ఇది ఎలా అంటే మీరు కనుక వ్యక్తిని గమనించినప్పుడు అతి కీలకమైన అవయవాలు 2 ఉన్నాయండి. ఒకటి కపాలంలో ఈమిడి ఉన్నటువంటి మెదడు, మీ వెన్నుముకలో ఉన్నటువంటి వెన్నుపాము అండి. దీంట్లోనే యోగ రహస్యం దాగి ఉందండి. మేము ఇంట్రడక్టరీ క్లాసు దీని గురించి చెప్తాము. ఈ వెన్నుముక మీద 5 కీలకమైనటువంటి ప్రదేశాల్లో 5 చక్రాలు ఉన్నాయండి. వాటిని ఆధ్యాత్మిక చక్రాలు అంటారు. అదే సైన్స్లో అయితే ఈ సిస్టాన్ని మొత్తం కలిపి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారండి. సైన్స్ పరంగా ఆలోచించినప్పుడు అవే సెక్స్ గ్లాండ్స్, ఎడ్రినల్ గ్లాండ్స్, ప్యాంక్రియాస్, థైమస్, థైరాయిడ్ అండి. ఆధ్యాత్మిక పరంగా ఆలోచించినప్పుడు మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అన్నహత చక్రం, విశుద్ధ చక్రం అండి. వాటి శుద్ధి జరుగుతుందండి. అది ఎలా జరుగుతుందో చూద్దామండి. అంటే యోగా ట్రైనింగ్లో ఎవరు చెప్పినా ఆల్మోస్ట్ దీని బేసిస్ మీదే వెళ్ళగలగాలండి. అది ఎలాగంటే మూలాధార చక్రం శుద్ధి కోసం మీకు అంటే ఈ ఫిజికల్ బాడీని మొట్టమొదటిగా శుద్ధి చేయాలండి. దానికోసం ఏం చేస్తామంటే మీకు ఆసనాలు నేర్పుతామండి, సూర్య నమస్కారాలు నేర్పుతాం, ఆహార నియమాలు కూడా
పాటిస్తామండి. ఆహార నియమాలకు వచ్చినప్పుడు కొంతమంది ఫుల్ రా ఫుడ్ సజెస్ట్ చేస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే యోగాలకు రావడానికే భయపడుతున్నారండి. ఈ ఫుల్ మనం రా ఫుడ్ సెట్ చేసినప్పుడు దానికంటే ఒక పూట రా ఫుడ్ ఇస్తే సరిపోతుంది అన్నటువంటి ఆలోచనతోటి మేము మా శిష్యులు ఒక పూట మాత్రం ఇంట్రడ్యూస్ చేస్తామండి. దీంతో శారీరక శుద్ధి జరుగుతుందండి. ఆ తర్వాత అండి కొంచెం లోతుగా వెళ్ళాలి. మనకు లోపల ఏంటంటే నర్వస్ సిస్టమ్ ఉందంటే దాన్ని క్లీన్ చేయాలండి. దానికోసం మీకు ప్రాణాయామం నేర్పుతున్నామండి. అది రెండో ప్రక్రియ అండి. మూడవది మీకు నేను ఇంత ముందు చెప్పిన విధంగా అన్నిటికీ మూల కారణం ఏంటంటే మానవుని యొక్క ఆలోచన విధానం అండి. అదే తన జీవితాన్ని ప్రతి క్షణం ప్రభావితం చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ ఉండాలండి. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఎక్కువగా చెప్పింది అదే. అందువల్ల ఆ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ డెవలప్ అయ్యే విధంగా శిక్షణ ఇస్తామండి. వాళ్ళు ఎందుకంటే సో కాల్డ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ శిక్షణ అనేటటువంటి పేరిట కొన్ని వేల లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారండి. కానీ మీరు కొంచెం ఆలోచించండి, ఇవాళ అమెరికా దేశంలో 1926లో ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడిప్పుడే మన ఆంధ్ర రాష్ట్రంలోని భారతదేశంలో కూడా రూపొందుకుంటుందండి. ఎందుకంటే స్పెషల్గా నేను దాని మీద రీసెర్చ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అలాంటి సో కాల్డ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్రీస్తుకు పూర్వం 5000 సంవత్సరాల క్రితం మన దేశంలో ఉందండి. అలాంటి అద్భుతమైనటువంటి విద్యను స్టడీ చేయడానికి చాలా మంది ఫారినర్స్ కూడా మన దేశం వచ్చారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే అమెరికా దేశంలో గొప్ప ఫిలాసఫర్ ఉన్నారండి, ఆయనే రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ అండి. అలాంటి వ్యక్తులు కూడా మన భారతీయ ఆధ్యాత్మికత పట్ల ఆకర్షితులైపోయి చాలా గొప్పగా వాళ్ళ దేశ సంస్కృతిని ప్రభావితం చేసినటువంటి విద్య మన దగ్గర ఉందండి. అంటే ముఖ్యంగా ఏంటంటే వ్యక్తి యొక్క ఆలోచన విధానంలో మార్పు రావాలండి. నా యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే యోగా ద్వారా జబ్బులు తగ్గట్టు ఎంత ముఖ్యమో వ్యక్తుల యొక్క ఆలోచన మట్టలో మార్పు రాగలగాలండి. దాన్ని ఏమంటారంటే మనోమయ కోర్సు శుద్ధి అంటారండి, అదే మణిపూరక శుద్ధి అండి. నెక్స్ట్ విజ్ఞానమయ కోర్సు శుద్ధి అండి, విశ్లేషణ జ్ఞానం ఉండాలండి. దానికోసం ఏంటంటే సత్యం ఏంటి అసత్యం ఏంటి, శాశ్వతం ఏంటి అశాశ్వతం ఏంటి అనే దాని గురించి స్పష్టంగా తెలుసుకోగలగాలండి. అంటే ఆత్మానాత్మ వివేచన కలగాలండి. ఈ ప్రపంచంలో ఆత్మ ఒకటే శాశ్వతం అండి, మిగతావన్నీ అశాశ్వతం అనేటటువంటి సత్యాన్ని మనం కరెక్ట్గా తెలుసుకోగలగాలండి. అదే విజ్ఞానమయ కోర్సు శుద్ధి అండి. చివరిగా ఏంటంటే ఆధ్యాత్మికత లేకపోతే యోగం స్పిరిచువాలిటీ అంటే ఇవన్నీ కాదండి. అల్టిమేట్గా ఏంటంటే ఆనందంగా జీవించగలగటండి. దానికి మనకు అహంకారం కరిగిపోవాలండి. అది ఆ అహంకారం కరిగించుకోగలగాలండి. దీనికోసం మేము వివిధ యోగా ప్రక్రియలు ఇస్తున్నాం. ఇది బేసిస్ ఫౌండేషన్ అండి. ఈ విధంగా మేము పంచకోశాలు శుద్ధి చేసేసి బ్రహ్మోపదేశం ద్వారా వాళ్ళకి మెడిటేషన్ ఇస్తామండి. యోగాలో పరాకాష్ఠ స్థితి ఏంటంటే మెడిటేషన్ ద్వారా ఆత్మానుభూతిని పొందగలగటం అండి. అదండి. దానికోసం ఒక పక్క శారీరక ప్రక్రియలు, ఇంకో పక్క మనసును శుద్ధి చేసేటటువంటి ప్రక్రియలు ఉన్నాయండి. ఈ విధంగా మేము అందించగలుగుతున్నాం. అది బేసిస్ ఫౌండేషన్ అండి. ఎవరు చెప్పినా సరే నాకు తెలిసి ఆ మార్గంలో వస్తున్నారు అనుకుంటున్నాను. మీరు ఫాలో అవుతున్నటువంటి మార్గం అది. మొత్తం మీద ఓ గంట సేపు అమూల్యమైన సమాచారాన్ని అందించారు ఈ ముగ్గురు ప్రతినిధులు. ఆత్మబంధు పేరే చాలా ఆత్మీయంగా ఉంది. సరళ యోగ శిక్షణ విధానాన్ని అన్ని ప్రాంతాలకు విస్తరింపజేస్తూ యోగా ప్రాశస్త్యాన్ని అందరిలోకి తీసుకొస్తున్నారు. అందరికీ ఆ ప్రయోజనాన్ని కలిగిస్తున్నారు సరళ యోగ శిక్షణ ద్వారా. అక్టోబర్ 2వ తారీఖున మళ్ళీ నర్సరావుపేటలో అక్టోబర్ 2వ తేదీ నుండి మరలా సరళ యోగ శిక్షణ తరగతులు జరుగుతాయట. గురజాల, సత్తెనపల్లి, తర్వాత గుంటూరు, వినుకొండ, అలాగే పిడుగురాళ్ళ, పెద్దనమ్మలపూరి, ఆ తర్వాత కారంపూడి, ఇట్లా పలు ప్రదేశాల్లో కూడా రేపు అక్టోబర్ 2 నుంచి మరలా SYS శిక్షణా తరగతులు ప్రారంభమవుతున్నాయండి. మీరు తప్పకుండా ఈ కార్యక్రమం చూడండి, ముందు చూడండి, ఆ తర్వాత మీరు ఆచరించండి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా జరిగిన శిక్షణలు చాలామంది ఉన్నారు కండి. వాళ్ళని అడగండి, ముందు ఎలా ఉంది ఏంటి అడిగిన తర్వాత నెక్స్ట్ మీ నిర్ణయం తీసుకోండి. తప్పకుండా ఈ అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని మనసావాచ కర్మణ కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. యోగ ప్రాశస్త్యం భగవద్గీత నుండి మనకు కనిపిస్తుంది. భగవద్గీత అమూల్యమైనటువంటి విజ్ఞాన సంపదను ప్రపంచానికి అందించింది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు శ్రీనివాస గురు. అయితే నేను అనుకుంటాను భగవద్గీతకు పూర్వకాలం నుండే భారతదేశంలో యోగ విధానాలు ఉన్నాయి అని. ఆ యోగ విధానాల విశిష్టతను భగవద్గీతలో అమృత గుళికలాగా పొందుపరిచారు అని, ఆ అమృత సందేశం ప్రపంచం అంతటా కూడా విస్తరించాలి అనే ఒక మహదాశయం ఉన్నది అని నేను అనుకుంటాను. ఇప్పుడు ఉదాహరణకి మనం లిపి ఎప్పుడు మొదలైంది అంటే చెప్పలేం. ఫలానా అప్పటి నుంచి ఆధారాలు దొరుకుతున్నాయి అని మాత్రమే చెప్పగలం.
అదేవిధంగా భారతదేశంలో యోగా అత్యంత ఉత్కృష్టమైనటువంటి మహోన్నత స్థానంలో ఉన్నది అని చెప్పటానికి పరమ ప్రమాణం భగవద్గీత. సాక్షాత్తు ఆ భగవంతుని ఆదేశం, యోగ విధానాలు, ఇంకా ఎన్నెన్నో అమూల్యమైనటువంటి అద్భుతమైనటువంటి మార్గదర్శక సూత్రాలు భగవద్గీత ద్వారా మనం అమూల్యమైన జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ముగ్గురులో ఏ ఒక్కరూ కూడా ఒక చిన్న వ్యర్థ వాక్యాన్ని కానీ ఒక వ్యర్థ పదాన్ని కానీ ఉపయోగించకుండా యోగ ప్రాశస్త్యాన్ని మనకు చక్కగా తెలియజేస్తూ విజ్ఞానదాయకమైనటువంటి, మనసును అలా ప్రశాంతపరిచేటటువంటి అనుకూలమైనటువంటి ఆలోచనలు, పాజిటివ్ థింకింగ్, వ్యక్తిత్వ వికాసం, వీటన్నిటి గురించి చాలా చక్కగా మన ముందు అనేక విశేషాలు ఇచ్చారు. శ్రీనివాస గురూజీ గారికి, అదేవిధంగా రామకృష్ణ గురూజీకి, మిత్రులు నాగిరెడ్డి గురూజీకి వారి మాటలు కొద్దిగా విన్నానంతకు పూర్వం. ఎలాగో శిక్షణా తరగతులకు వస్తామంటున్నారు కాబట్టి ఈసారి వారి దగ్గరే కూర్చొని చాలా విషయాలు వింటాను. అలాగే సరళ యోగా శిక్షణను ఆదరించండి అని ఆ ముగ్గురు ప్రతినిధులు మీ అందరికీ విజ్ఞప్తి చేశారు. ఉన్నత విద్యావంతులైనటువంటి వీరు ఒక ఆశయంతో ఈ శిక్షణా తరగతులను నిర్వహిస్తామని చెప్తున్నారు. సద్వినియోగం చేసుకున్నాం. 150 రూపాయలు 10 రోజులకి 150 రూపాయలు. ఆ 150 రూపాయలు కూడా ఆహారం కోసం మనకు వెచ్చించేవి. అవి కూడా మంచి విధానాన్ని తెలుసుకుందాం, మంచిని ప్రోత్సహిద్దాం, యోగ శిక్షణ వల్ల కొంత ప్రయోజనాన్ని పొందుదాం, మానసిక శారీరక రుగ్మతలను తొలగించుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరికీ మంచి సమాచారాన్ని అందించిన శ్రీనివాస గురూజీ గారికి, అలాగనే రామకృష్ణ గురూజీ గారికి, నాగిరెడ్డి గురూజీ గారికి మరోమారు హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కరిస్తూ సెలవు.